ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. లోకాన్ని రక్షించే లోకమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. బొప్పూడి గ్రామంలో పూసల యోగేశ్వరరావు అనారోగ్యంతో మృతి. పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. మోడర్న్ స్టెల్లార్ చైతన్య లిటిల్ జీవి ఐఐటి పాఠశాలలో జరిగిన అక్షరాభ్యాస కార్యక్రమం. వేద పండితుల మంత్రాల నడుమ తొలిసారి అక్షరాలు దిద్దిన చిన్నారులు. జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో కన్నుల పండుగ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించిన నిర్వాహకులు. చిన్నారులకు పలక బలపాలు పంపిణీ. పట్టణంలో శివాలయంలో నన్నపనేని చౌదరయ్య కళ్యాణ మండపంలో, ఆర్యవేశ కళ్యాణ మండపంలో, రాములవారి దేవస్థానంలో ప్రధాన రహదారుల్లో వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్త మహిళలు. చిలకలూరిపేట పట్టణంలో గడియార స్తంభం సెంటర్ నందు దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి పందిరిలో మండప కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనంతరం మండప కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. చిలకలూరిపేట పట్టణం 26వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ అన్నపురెడ్డి నాగరాజు దంపతులకు ఇటీవలి యాక్సిడెంట్ జరగగా వారింటికి వెళ్లి యాక్సిడెంట్ కు గల కారణాలు మరియు వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ వాస్తవ్యులు పూసల యోగేశ్వరరావు సోమవారం ఉదయం స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకుని బొప్పూడిలో ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులు, శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండుగ జరుగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఈ దసరా ఉత్సవాలు కొనసాగుతాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు మహిళలచే నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని రాజ్యలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని రంగురంగు పూలతో అందంగా అలంకరించారు. కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు దేవస్థానం ఆవరణలో కొనసాగుతాయని కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. చుట్టూరా మీ మీద చల్లుకోండి. అభద్రామంద భూతానే ప్రజాయా ప్రేతవృష్యగా ఏ జాతమంతే దేవతా భూతం తదం అమదబ్బంతే భూతా ఏ భూతా భూసంస్కృతాః ఏ భూతా విఘ్నగంధార్యస్తే గత్యం పాపయాసరే ఆసనం తస్యా పృథివ్యా వేదపుష్పితే మనందందాః శ్రీకూర్ణాఖ్య కర్మగరిష్యమాణః అస్య ఉత్సవకర్తుః అస్య యమానస్య అందరూ కూడా
నరసరావుపేట రోడ్డు నందు గల జీవీఐఐటి పాఠశాలలో మూలా నక్షత్రం సరస్వతి దేవి అలంకరణ సందర్భంగా సరస్వతి పూజ సామూహిక ఉచిత అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో కొలువు తీరిన సరస్వతి అమ్మవారి విగ్రహానికి అలంకరణ చేసి అమ్మవారి వద్ద పుస్తకాలు పెన్నులు ఉంచి పూజలు నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులందరూ సాంప్రదాయ వేషధారణలో విచ్చేసి అమ్మవారికి ప్రార్థనలు నిర్వహించారు. పాఠశాల చైర్మన్ పారేపల్లి ఉదయ్ కుమార్ మండపారాధన సరస్వతి పూజ జరిపించారు. అనంతరం చిన్నారులకు బాసర సరస్వతి అమ్మవారి వద్ద పూజలు నిర్వహించిన పసుపు కుంకుమ అక్షితలు పలకలు బలపాలతో అక్షరాభ్యాస వేడుకలు సుశాస్త్రీయంగా జరిపించి ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవులపల్లి ఫణికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని చౌదరయ్య కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న అమ్మవారి దేవస్థానంలో శ్రీ శారదా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేద పండితులు అమ్మవారిని శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోహిని అవతారంలో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి పంచహారతులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. संपूर्ण आरोग्यमस्तु लक्ष्मी देवता अनुग्रह प्राप्तिरस्तु दीर्घसुमंगलमस्तु कल्याणमस्तु लक्ष्मी देवता अनुग्रह प्राप्तिरस्तु. చిలకలూరిపేట పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కనుల పండుగ కొనసాగుతున్నాయి. ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. పట్టణ నడిబొడ్డులో ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారిని కాళికాదేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. 11 రోజుల పాటు 11 అవతారాల్లో అమ్మవారిని అలంకరించనున్నారు. అదేవిధంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని శ్రీ మహాచండీ అమ్మవారిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం అమ్మవారిని పట్టణంలో నగరోత్సవం చేశారు. మేళ తాళాల మధ్య నగరోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. सर्वं दृश्यते सूर्यदेव अनन्तमव्ययं कविको समुद्रेन्दं विश्वशम्भुवो చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న మధుబాబు కుమారుల నూతన వస్త్ర బహూకరణ వేడుకకు హాజరై వారిని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, కామినేని సాయిబాబా, మద్దూరి వీరారెడ్డి, కందిమల్ల రఘురామరావు, కందుల రమణ, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా సోమవారం 24 కుండీల గాయత్రి మరియు మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమం జరిగింది. శ్రీ మహాగాయత్రి దేవి మంత్ర లిఖిత నామస్తూపంలో శ్రీ గాయత్రి పరివార వారు అమ్మవారికి శ్రీచక్రం కుంకుమ పూజ మరియు యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారు మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు పాల్గొని గోత్రనామాలతో పూజ జరిపించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ ద్వారకామయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా వెంకట హనుమంత్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గాయత్రి నామలిఖిత పుస్తకాలు 1 కోటి దాటినట్టుగా, అలాగే మహాలక్ష్మి నామలిఖిత పుస్తకాలు 40,000 దాటినట్టు వివరించారు. సాయినాథాయ నమః. మన చిలకలూరుపేట పట్టణంలోని షిరిడి సాయినగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ షిరిడి సాయినాథుని యొక్క మందిరంలో గత 4 సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరంతో 5వ సంవత్సరం, గాయత్రి పరివారిచే దానికి సంబంధించినటువంటి చిలకలూరుపేట పట్టణ వాస్తవ్యులు మద్ది నాగభూషణం మాస్టర్ గారు వారి కుటుంబ సభ్యులచే ప్రతి సంవత్సరం మూలా నక్షత్రం రోజు గాయత్రి అమ్మవారి యొక్క మంత్ర లిఖితమైనటువంటి పుస్తకాలని నిక్షిప్తం చేసే కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నది. పోయిన సంవత్సరానికి 94 లక్షల గాయత్రి అమ్మవారి యొక్క లిఖిత పుస్తకాలను నిక్షిప్తం చేయడం జరిగింది స్తూపంలో. ఈ సంవత్సరం కూడా సుమారుగా ఒక 10 లక్షలు వారి టార్గెట్ 1 కోటి చేయాలనుకున్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో 1,05,00,000కు పైగా పుస్తకాలని నిక్షిప్తం చేసి ఈ రోజుతో ఆ అమ్మవారి యొక్క గాయత్రి మాత యొక్క స్తూపంలో నిక్షిప్త కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం నుండి 24 హోమగుండములతో హోమ కార్యక్రమాలు జరిగినాయి. ఈ సందర్భంగా హాజరైనటువంటి భక్తులందరికీ కూడా ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహము కటాక్షము మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గాయత్రి పరివార్ తరఫున గాయత్రి మంత్ర లిఖితంతో పాటుగా మహాలక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని లిఖితపూర్వకంగా తయారు చేయటం కోసం సుమారుగా 20 లక్షల పుస్తకాలు కూడా ఈరోజు నిక్షిప్తం చేయటం జరుగుతున్నది. కాబట్టి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి హాజరైనటువంటి సుహాసినులు, అదేవిధంగా ఇతర భక్తులందరికీ కూడా మా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అఖండమైనటువంటి అపురూపమైనటువంటి ఈ అద్వితీయమైనటువంటి ఈ విశేష కార్యక్రమాన్ని తిలకించి భక్తులు వారి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినందుకు గాను వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని దింతెనపాడు గ్రామంలో పేకాట స్థావరాలపై ఎడ్లపాడు పోలీసు దాడులు చేశారు. ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దింతెనపాడు గ్రామంలో అక్రమంగా జరుగుతున్న జూదంపై ప్రత్యేక సమాచారం ఆధారంగా పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 6గురిని పట్టుకుని వారి వద్ద నుంచి 5,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చిలకలూరిపేట పట్టణంలో గాంధీపేటలో ఉన్న మోడ్రన్ స్టెల్లర్ పాఠశాలలో మూలా నక్షత్రం సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మూలా నక్షత్రం సందర్భంగా చిలకలూరిపేట మోడ్రన్ స్టెల్లర్ స్కూల్లో చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సరస్వతి అమ్మవారికి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి బాసర నుంచి తెప్పించిన పలకలు, బలపాలు, పుస్తకాలు, పెన్నులు, అక్షితలు, ప్రసాదం తల్లిదండ్రులకు అందజేసి వారి చిన్నారుల ద్వారా అక్షరాభ్యాసం చేయించారు. మోడ్రన్ విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, ఇన్ఛార్జ్ సుధారాణి, సాధికులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణంలో గడియార స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన దేవీస్ నవరాత్రుల ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నిర్వాహకులు కీర్తి చెంచు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో అలంకరించి పూజలు జరుపుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. सर्वस्यै नमः विद्यादेवताय नमः विश्वेश्वराय नमः विश्व कैवल्यपदल्ये नमः कैवल्यज्ञानलक्षिताय नमः ब्रह्मसम्मतरूपाय नमः ब्रह्मसम्पत्तिकारिणे नमः सर्वकर्मप्रवर्तिने नमः एकाक्षरपराय नमः अयुक्त
మూల నక్షత్రం జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా చైతన్య ఎలిట్ పాఠశాలలో చిన్నారులకు ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొని ముందుగా గాయత్రి హోమం నిర్వహించి తదుపరి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి పాదాల చెంత పూజింపబడిన పలకలు, బలపాలు, పసుపు, కుంకుమ, అక్షతలు చిన్నారులకు బహూకరించి వారి తల్లిదండ్రుల సమక్షంలో వేద పండితులచే అక్షరాభ్యాసం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో మొత్తం 100 మందికి పైగా చిన్నారులకు పూజా సామాగ్రి బహూకరించి వారి తల్లిదండ్రుల సమక్షంలో అక్షరాభ్యాసం గావింపబడింది. కార్యక్రమం ఆద్యాంతం తల్లిదండ్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం గావించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయటమైంది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ప్రిన్సిపల్ డివి లక్ష్మి, పాఠశాల ఏవో రామకృష్ణ, ఉపాధ్యాయులు, చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటలకు విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం లీలావతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ లావు సుష్మా ఆర్థిక సహాయ సహకారాలతో విద్యార్థులకు ఉచితంగా పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతీదేవి అమ్మవారి స్తోత్ర పారాయణం చేసి ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేస్తున్నామని, అమ్మవారి పూజ నిర్వహించిన వస్తు సామాగ్రి విద్యార్థులకు సమర్పించడం వల్ల వారికి విద్యా ఆటంకాలు తొలగి బాలారిష్ట దోషాలు తొలగుతాయని తెలియజేశారు. అంతేకాకుండా సద్గురు సన్నిధిలో అమ్మవారి శక్తి మరింత వృద్ధి చెంది అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా భక్తులతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు ఐనవోలు హనుమంతరావు పాల్గొన్నారు. కాలదారియే నమః, రూప సౌభాగ్య దాయినే నమః, వాగ్దేవీ నమః, పరోహరాయ నమః, వారాహిణ్యే నమః, వరజన్యే నమః. రాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయ ఈశా సార్వభౌమ సార్వాయుషాం తాళపదార్థ పృథ్వీవై సముద్ర పర్యంతాయ ఏకరాణి తదపేత శ్లోకో విదితో మరుతో పరివేష్టారో మర్త్యావసన్ గృహే ఆవిక్షితస్య కామప్రేర్ విశ్వే దేవాసభ. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. గత 7 రోజులుగా కూడా దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ దత్తసాయి సన్నిధిలో సద్గురు యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని గత 11 సంవత్సరాలుగా దసరా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం చదువుల తల్లి, విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసి పెద్దల శాస్త్రం. ఆ విద్యకు అధిష్టాన దేవత సరస్వతీదేవి అమ్మవారు. అటువంటి సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజు మూలా నక్షత్రంగా మనకి చెప్పబడతారు. అలాగని శ్రీ పంచమి, దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి విశేషమైన ప్రార్థనలు నిర్వహిస్తారు. అటువంటి ప్రార్థనలో భాగంగా ఈరోజు వచ్చిన విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా వారికి పుస్తకాలు, పెన్నులు, పూజ చేసినవి అన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉన్న అమ్మవారిని దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. వాసవి క్లబ్ సభ్యులు, వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం సభ్యులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం, వివిధ ఆర్యవైశ్య సంఘాల సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రుల కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. వాసవి కన్యకా పరమేశ్వర ధర్మ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలను 11 రోజుల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు వాసవి మాత అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువై సమస్త ప్రాణికోటికి కూడా అన్నార్తిని తీర్చేటువంటి మహాతల్లిగా, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవల్లిగా, భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై వెలిసినటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు శోభాయమానంగా పూల అలంకరణతో దేదీప్యమానంగా విరాజిస్తున్నారు. కావున భక్త మహాశైలు, భక్తులు, వనితామాతలు అందరూ కూడా ఆలయమునికి చేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై వాసవి, జై జై వాసవి. సెలవుల్లో కూడా విద్యార్థులకు క్రీడలు నేర్పుతూ పట్టణంలో శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. దసరా సెలవులు ఇచ్చినప్పటి నుంచి
నేటి వరకు ఉదయం 6 నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు బాల బాలికలకు క్రీడా శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న క్రీడా శక్తిని గమనిస్తూ వారు ఏ క్రీడలో ఆసక్తి చూపుతూ రాణిస్తున్నారో గుర్తించి ఆ క్రీడలో వారికి తర్ఫీదు ఇస్తున్నారు. త్వరలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు శిక్షణ ఇస్తున్నట్టుగా ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఖాసిం బుడే తెలిపారు. శ్రీ శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివే పిల్లల్లో క్రీడా నైపుణ్యం కలిగిన పిల్లలు చాలా మంది ఉన్నారని, వారికి ప్రత్యేక శ్రద్ధతో నేర్పితే మంచి క్రీడాకారులుగా తయారవుతారని, తమ వంతు బాధ్యతగా చిన్నారులకు తర్ఫీదిస్తున్నట్టు మరో క్రీడా ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే బాలికలకు సుధారాన్ని తర్ఫీదిస్తున్నారు. సెలవుల్లో కూడా స్కూలుకు వస్తూ ప్రత్యేక శ్రద్ధతో పిల్లలకు క్రీడలు నేర్పుతున్న ఉపాధ్యాయులను పలువురు స్థానికులు అభినందిస్తున్నారు. శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో చిలుకూరుపేట టౌన్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్లో గత 10 రోజుల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, కాసింబుడే గారు, సుధారాణి పీడీలందరూ ముగ్గురు కలిసి విద్యార్థులకి క్రీడల్లో శిక్షణలో భాగంగా వారిలో ఫిట్నెస్ని డెవలప్మెంట్ చేయడం కోసం వివిధ క్రీడా అంశాల్లో గత 10 రోజుల నుంచి బాయ్స్కి గర్ల్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. క్రితంలో కూడా ఈ విద్యార్థులు ఈ సెలక్షన్స్కి, స్టేట్ సెలక్షన్స్కి, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో కూడా వీళ్ళు సెలెక్ట్ అయి ఉన్నారు. వీళ్ళకి తర్ఫీదు ఇవ్వటం కోసం ఈ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయడం అయింది. దీనిలో భాగంగా శారదా జిల్లా పరిషత్ హై స్కూల్లో వ్యాయామ విద్య యొక్క ప్రాధాన్యతని, క్రీడల యొక్క ప్రాధాన్యతని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. చిలకలూరిపేట పట్టణం పోలిరెడ్డిపాలెంలో రామ్ శ్రీ హోమ్స్ నందు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అపార్ట్మెంట్ లో మహిళలు మరియు పోలిరెడ్డిపాలెంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు దేవి శివ నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. వివిధ అలంకారాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.